మా వారు డిఫెన్స్లో చేశారు. డిఫెన్స్ నుంచి రిటైర్డ్ అయ్యి వచ్చాము. మేము వచ్చి ఇక్కడ 10 years అవుతుంది. వచ్చిన డబ్బులన్నీ లోన్ తీసుకొని వచ్చిన డబ్బులు పెట్టుకొని మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాము. మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు ఈ ఏరియాలోనే. ఇప్పుడు సడన్గా వెళ్ళమంటున్నారు. మీరు ఎక్కడో ఇస్తారు, పిల్లలు స్కూల్ ఎవరు ఇస్తారు అక్కడ? మా పిల్లలు ఇప్పుడు మీ మధ్యలో ఉన్నారు, 10th చదువుతున్నారు. ఎక్కడ ఇస్తారు మీరు? ఎక్కడికి వెళ్ళాలి మేము ఇమీడియట్గా? మాకు ఈ తలకాయ నొప్పులు ఏంటి? ఫస్ట్ మా ఇంట్లో సమస్యలు ఎన్ని ఉంటున్నాయి. అసలు మీరు చేస్తున్నంత గాంధీ స్టాచ్యూ అంటున్నారు. గాంధీ ఏం కోరుకున్నారు? పేదలకే సేవ చేశారు, మంచి చేశారు. మీరేం చేస్తున్నారు? డెవలప్మెంట్ అంటున్నాడు. డెవలప్మెంట్ కావాలి, అందుకనే చేస్తున్నాం. అందరూ అప్రిషియేట్ చేస్తాం. మీరు మూసి బాగు చేయండి, కనీసం చెట్లు కొట్టించండి, మురుగు పోయేటట్టు చూడండి, మేము అప్రిషియేట్ చేస్తాం. మీరు మాకు స్టాచ్యూలు వద్దు. ఎవరికి స్టాచ్యూ? ఎందుకు? స్టాచ్యూ వల్ల యూజ్ ఏంటి? ఎవరు అడిగారు మిమ్మల్ని స్టాచ్యూ కట్టమని? ప్రజాపాలనలో ప్రజలు ఎవరు ఇబ్బందులు పడతలేరు అని చెప్తా ఉన్నారు. ప్రజలను హింస పెడుతున్నారు, ప్రజాపాలన కాదు. ఎవరికి కావాలి స్టాచ్యూ? ఎందుకు మాకు? అసలు మాకు ఏమి యూజ్? మాకు స్టాచ్యూ ఎందుకు? మీకు అంత ఇంట్రెస్ట్ ఉందా? సమతామూర్తి స్టాచ్యూ పక్కన కట్టుకోండి, అక్కడ ఓపెన్ ల్యాండ్లో కట్టుకోండి, ఎవరు వద్దను. మాకు అవసరం లేదు స్టాచ్యూ, అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. ఎవరికైతే ఈ మూసి సరౌండర్లో సర్వే నెంబర్లు ఉన్నారు ఎవరికి అవసరం లేదు స్టాచ్యూ, ఉపయోగం లేదు, అవసరం లేదు. ఆయన వెళ్ళిపోయిన వారికి స్టాచ్యూ కట్టడం ఎందుకు? ఉండే వాళ్ళని చంపేసి ఇంతమంది ఎక్కడికి వెళ్ళాలి? ఆల్రెడీ ఉంది. ఆయన ఎవరో ఒక స్టాచ్యూ కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టడం అవసరం? ఇన్ని వేల కుటుంబాలను, ఓన్లీ ఎంపీఆర్ కాదు, ఎంతమందికి ఇచ్చారు మీరు సర్వే నెంబర్? ఇన్ని వేల మందిని ఇబ్బంది పెట్టి ఒక స్టాచ్యూ కట్టడం ఎంతవరకు కరెక్ట్? అది ప్రజాపాలన అంటారా? అది వాళ్ళని ఆలోచించుకోమంటున్నారు. రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ మీరు నమ్మి మీకు ఓటు వేశారు, కానీ మీరు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేస్తున్నారు ప్రజలకి? మీరు మరి ప్రజలకు ఏం చెయ్యకపోయినా పర్వాలేదు, హింస పెట్టొద్దు, మీరేమి చెయ్యొద్దు, మాకు రూపాయి కూడా మీరు ఇవ్వద్దు, మాకేం బెనిఫిట్స్ ఇవ్వద్దు, కానీ మా తీసుకోవద్దు. మేమందరం చిన్న ఉద్యోగులు, రూపాయి కష్టపడి మేము ఇల్లు కట్టుకున్నాం. ఉన్నాయి లోన్లు కూడా ఉన్నాయి, మీరు వెళ్ళమంటారు. మా లోన్ ఎవరు కడతారు? మేము లోన్లు కట్టాలి, ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు లోన్లు తీసుకున్నాం, 10 ఏళ్ళే కంప్లీట్ అయింది, మిగతాది ఎవరు కడతారు? మీ పేరేం? నా పేరు సరిత. ఏంది ఉన్న పలంగా వెళ్ళిపోమంటా ఉన్నారు, అహింసావాది విగ్రహాన్ని పెట్టాలంటున్నాడు, గాంధీ సరోవర్ అంటున్నాడు. దానికి యూజ్ లేదు కదండి. ఇప్పుడు గాంధీ విగ్రహం పెడతారు, దేనికి యూజ్? ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు? ఇక్కడ బ్యూటిఫికేషన్ అన్నారు, ఓన్లీ రివర్ని యూజ్ చేసుకోండి. మీరు ఆ బ్యూటిఫికేషన్ ఏదో రివర్ చేసుకోండి. ఇదంతా మా ప్లేస్ కదా, మేము ప్రైమ్ లొకేషన్ ఇది. ఇప్పుడు ఇది కావాలంటే మేము ఇవ్వలేం కదా, మా పిల్లలు ఏం కావాలి, మేమేం కావాలి? ఉన్నదే ఒక ఇల్లు, దాన్ని చేయలేము. 450 కుటుంబాలు ఉన్నారు, 450 మేము మాట్లాడకుండా డైరెక్ట్ నోటీసులు ఇవ్వడం, ఇదంతా ఎట్లా చూస్తాం? ఏం మాట్లాడలేదండి, వాళ్ళకి డైరెక్ట్ ఇచ్చేసారు. మేమేం చెప్పాలో అర్థం కాలేదు, అందుకే మేము కూడా బయటకు వచ్చి ఇది చెప్తేనే కదా తెలుస్తుంది అందరికీ. మేము కూడా వస్తున్నాం, మీరు వచ్చారు మీడియా వాళ్ళని, మేము చెప్తున్నాం మా ప్రాబ్లమ్స్ ఏంటని. పిల్లలకి కష్టము, ఇంకా లోన్లు పే చేస్తూనే ఉన్నాం. అయ్యో పెండింగ్, మా అబ్బాయి పెళ్ళయిందండి, అట్లయినా ఇంకా లోన్ పే చేస్తున్నామంటే మా పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలండి. ఇట్లాంటి వాళ్ళని మీరు సడన్గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇన్ని ఫ్యామిలీస్ ఎక్కడ సఫర్ అవుతాయి కదా, అంతే. ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి, అంతే. మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నామండి, మేము ఇవ్వము, ఏమన్నా చేసుకొని ఇవ్వము, అదైతే కరెక్ట్, ఇచ్చేదే లేదు. ఎప్పటి నుంచి ఉంటున్నారండి మీరు? మేము గత 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అంటే వెళ్ళిపో అంటాడు. మేము ఉండడం రెంటే, కానీ కాకపోతే మా ఓన్ హౌస్ కన్నా మేము ఎక్కువ అన్నట్టు. అంత బాండింగ్ ఉంది ఇక్కడ మాకు. మా పిల్లల కోసం, మేము చదువుల కోసం వచ్చాము ఇక్కడికి. మా ముగ్గురు పిల్లల చదువుల కోసం వచ్చాము. చదువుల కోసం వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాము. ఇప్పుడు మా పిల్లలు ఇక్కడి మంచి వాతావరణానికి అలవాటై మంచి సెట్ అయిపోయి పిల్లలు బయట ఉన్నారు, బయట విదేశాలలో ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. మమ్మీ మనం ఇన్ని రోజులను ఉంటున్నాం కదా ఇక్కడ, అసలు ఎందుకు ఇలా అవుతుంది, అసలు ఇదేంటి, మనం ఎంత ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ ఉన్నాము. చాలా పిల్లలు కూడా బయట విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా టెన్షన్లలోనే ఉన్నారు. అది మా పాప, ఇంకో పాపనేమో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, ఆమె కూడా సఫర్ అవుతుంది చాలా. ఎందుకంటే మనకు దగ్గరలో ఉన్నాము, మనకు సడన్గా ఇట్లా అంటే మనం కూడా ఎక్కడికి వెళ్ళగలము అని చాలా సఫర్ అవుతున్నారు. డెవలప్మెంట్ చేస్తామని చెప్తా ఉన్నాడు. డెవలప్మెంట్ ఏంటండి, ఇప్పుడు మూసి వాసన వచ్చినప్పుడే డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు ఏముంది డెవలప్మెంట్ చెప్పండి? మూసి వాసన వచ్చినప్పుడే లేదు, అయినా మేము భరించుకొని ఇక్కడ ఉంటున్నాము. ఎందుకు ఉంటున్నాము? మెయిన్ రోడ్లో ఉంది, పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా నైట్ పగలు ఎట్లా ఉంటుంది అనేది ఉంటున్నాము.
అహింసావాది విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం అని చెప్పి, అంటే అది చూపెడితే ఎవరైనా అడ్డుకోరు అనేది ఏమన్నా ఉన్నదనుకోవచ్చా థాట్? ఆహా, ఏమైనా చేసుకోండి, అతను ఏమైనా చేసుకోండి, కాకపోతే ఇంతమంది కుటుంబాలను ఇన్ని వేల మందిని అయితే బయట వేయడం అయితే కరెక్ట్ కాదు కదండి. చాలా బాండింగ్ ఉంది మాకు ఈ ఈ మధుపార్క్ రిడ్జ్లో, చాలా బాండింగ్ ఉంది. అందరం చాలా కలిసికట్టుగా ఉంటాము, అక్క చెల్లెలు అన్నదమ్ములు. అన్నారు మార్పు కోసం తెచ్చుకున్నారు ఆయనని, రేవంత్ రెడ్డి గారిని. ఆ తర్వాత ఇప్పుడు ప్రజాపాలన అన్నాడు, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఏమన్నా కనిపిస్తుందా? ఏం లేదు, ఫ్రీ బస్సులు పెట్టాడు. ఎందుకంటే కొట్టుకొని ఎక్కుతున్నారు. ఎవరు ఎక్కుతున్నారండి ఫ్రీ బస్సులో? ఏదైనా ఉంటే మేము క్యాబ్లో కానీ మా వెహికల్లో కానీ వెళ్తున్నాం. మేము దేంట్లో వెళ్తున్నాం, దేంట్లో వెళ్ళట్లేదు. ఎందుకంటే మేము ఇంత మంచిగా గెలిపించినప్పుడు మమ్మల్ని ఇంత బాధ పెడతారు. ఏం చేస్తాడో చేయండి, చేయమనండి, అతన్ని అందరినీ చేయమనండి. ఏం చేస్తాడో మేము నిలబడి ఉంటాము. అంతేగాని ఇక్కడ నుంచి పోయే ప్రసక్తే లేదు, ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రసక్తే లేదు. ఎప్పటి నుంచి ఉన్నారు? మేము ఒక 10 ఏళ్ళు అవుతుందండి ఇక్కడ తీసుకొని. మేము ఇక్కడ తీసుకొని మా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి మేము. అక్కడ నుంచి కొన్నాళ్ళకు ఒక 10 ఏళ్ళ కష్టంతో దాని మీద లోన్లకు పోయి లోన్లు తీసుకొని ఇక్కడ అన్నది ఇల్లు తీసుకోవడం జరిగిందండి. తర్వాత కూడా ఇంటి లోపల కూడా ఇంటీరియర్స్ అని అవని ఇవని చాలా మా కష్టం మొత్తం పెట్టామండి. ఇన్నాళ్ళు పిల్లలు ఎడ్యుకేషన్లో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇల్లు ఇల్లు మేము తీసేసుకుంటాము, మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోతాము? మాకు వేరే ఇల్లు లేదు, పిల్లలకి భవిష్యత్తు లేదు. మా పరిస్థితి ఏంటి? ఇంత అహింసావాది విగ్రహం పెట్టడం కోసం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక హింస కనబడుతుంది, పెద్ద హింస అండి. ఇప్పుడు 2000 మంది జనాల్ని బయట రోడ్డు మీద నువ్వు పడగొడితే ఇది హింస అంటారా? దీన్ని ఎవరికి మంచిది? మీరు చేసిన పని వల్ల ఎవరికి మంచి జరుగుతుంది? అహింస అంటే అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మాకు ఏ సహకారం చెయ్యొద్దు, కనీసం మమ్మల్ని మా బ్రతకనివ్వండి చాలు. లేదు, బఫర్ జోన్లో లేదు. ఇప్పుడు 50 మీటర్స్ అంటారు, రేపు ఇంకొక రాజకీయ నాయకుడు వచ్చి 100 మీటర్లు అంటే ఎంతమందిని చంపేస్తారండి, ఎంతమందిని పంపించేస్తారు. మీరు జబర్దస్తికి మీరు ఏదో చేస్తే మా మీద నుండి తీసుకెళ్ళండి బుల్డోజర్లు. ఇంక వేరేది లేదు. ఇంకా మాకు ఇల్లు లేదు, పిల్లల భవిష్యత్తు నాశనం. వింటున్నారు మీరు? ఎప్పుడన్నా ఇట్లాంటి నోటీసులు కావచ్చు, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని గత ప్రభుత్వంలో రాలేదు, ఇంతవరకు రాలేదు. ఏదైనా కష్టం వస్తే మేము గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చుకుంటాం. గవర్నమెంటే మా మీద పడుతుంటే మేము ఎక్కడికి పోవాలండి? మమ్మల్ని రక్షించాలి. రేవంత్ రెడ్డి గారు ఓటేసి గెలిపించామండి. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మేము ఓటేసాము, గెలిపించాము. మాకు మంచి జరుగుతుంది, అట్లీస్ట్ ఈ మూసీని శుభ్రం చేస్తారు ఈయన. నిజంగా అలాగే అనుకున్నామండి. మా అపార్ట్మెంట్ అంతా మీటింగ్ పెట్టుకొని సరే రేవంత్ రెడ్డి గారిని గెలిపిద్దాము, మనకి ఇక్కడ మూసీ ప్రాజెక్ట్ సుందరీకరణ అవన్నీ చేస్తారు అని చెప్పుకొని ఒకరికి ఒకరు మోటివేషన్ చేసుకొని మేము అందరూ ఓట్లేసి మేము గెలిపించుకున్నామండి. గెలిపించినందుకు ముందు మా నెత్తి మీద చేయేస్తారా? మమ్మల్ని పీక పిసికేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలండి మా బాధని? గెలిపించి మేము తప్పు చేశామా? చెప్పండి. డెవలప్మెంట్ అంటున్నారు, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి, మేము ఇవన్నీ వడగొట్టేస్తాం అంటున్నారు. యూజ్ ఉందా ఏమన్నా? అసలు మాకైతే యూజ్ ఎలా కనబడుతుందండి? మా ఇల్లు తరివేసి మమ్మల్ని ఉండమంటే మాకైతే కుదరదు. మేము కష్టపడి కట్టుకున్నది, మాకు చిన్నది ఇల్లు ఉండేది సరూర్ నగర్లో, అది అమ్ముకుని మరీ ఇక్కడ పెట్టి మరీ ఇన్వెస్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మాకు ఒకటే ఇల్లు, అక్కడ చిన్నది ఉంది, ఇది కాస్త పెద్దది వస్తుంది, దాని మీద అమౌంట్ వేసుకుని మేము కొనుక్కున్నాము. మా గోల్డ్ అవన్నీ పెట్టుకుని మరీ కొనుక్కున్నాము. పిల్లల ఎడ్యుకేషన్ అయినా ఆఫీస్లోనే ఇక్కడ నుంచి దగ్గరని ఏరియా చూస్ చేసుకుని కొనుక్కున్నాము. మేము వచ్చి 5 years అయింది, 3 years అయింది, మేము కొనుక్కుని 3 years అయింది. మళ్ళీ ఇప్పుడు ఖాళీ చేయమంటే కష్టం. మీరు క్లీన్ చేసుకుంటా అన్నారు, ముందు క్లీన్ చేసి ఉంటాయి. చాలా మంది ఉంటారు ఇట్లా ఉన్న పలంగా ఇట్లా గూలగొట్టేసి పొమ్మంటే ఏంది పరిస్థితి? అది కష్టం కదా, ఎవరికైనా కష్టమే అది. మేమందరం వాళ్ళందరూ చెప్పినట్టు మేమందరం యూనిటీగానే ఉంటాము. మాకైతే ఇంట్రెస్ట్ లేదు, మేము ఖాళీ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. సుందరీకరణ చేసుకుంటారు. ఇంకో వాళ్ళు ఫస్ట్ ఏమో 33 అన్నారు బఫర్ జోన్, ఇప్పుడు 50 చేసేసారు. 50 చేసినా కూడా మా వరకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇవ్వడానికి కూడా మేము బిల్డింగ్ అందరూ కూడా ఓకే యాక్సెప్ట్ చేద్దామని అనుకున్నాము. అంతవరకు ఓకే, కానీ మమ్మల్ని కదపకుండా మీరు ఏం చేసుకున్నా మాకు ఓకే. మాకు అది క్లీన్ అయితే మాకే కదా మంచిది. మాకు క్లీన్ చేయాలి, విగ్రహం పెడతామని పెట్టడానికనే మరి హింస చేస్తున్నారు ఆయన. మేము ఇంతమంది ఇక్కడ 2000 to 3000 పీపుల్ ఉంటాం, పిల్ల పెద్ద అందరూ కలిపి. మా ఇంట్లోనూ ఓల్డ్ లేడీస్ ఉన్నారు, మా అత్తయ్య గారు ఉన్నారు, మా పిల్లలు ఇంకా మా అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇప్పుడు మాకేమో ఎగ్జామ్స్ టెన్షన్. ఇప్పుడే ఇదే టైంలో ఇది కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చింది, ఏదో మళ్ళీ కాస్త సర్దుమ అడిగింది, మళ్ళీ ఈ ఏడాది అయితే చాలా సివియర్గా వచ్చింది. ఇప్పుడు అసలు ఎవరికి అయితే నిద్ర ఉండట్లేదండి, చాలా డిఫికల్ట్గా ఉంది. మేమైతే వదిలి వెళ్ళము. రేవంత్ రెడ్డి గారికి మీరు ఇదే విన్నపం చేయండి, మేమైతే వెళ్ళలేము, వదిలి వెళ్ళమని చెప్పండి, అంతే.